నరేష్ ప్రత్యర్థి రివాల్వర్లో ఉన్న బుల్లెట్లెన్నో అంచనా వేశాడు. అంతకుముందు మ్యాగజైన్లో బుల్లెట్ల ఛాంబర్ నిండుగా ఉందనుకుంటే మునీర్ తన మీద 2 సార్లు రివాల్వర్ని ప్రయోగించాడు. 2 బుల్లెట్లు అయిపోయాయి. మిగిలింది 4 బుల్లెట్లు. అయితే మునీర్ సంగతి వేరు. అతడు అవేవీ ఆలోచించడం లేదు. తన చేతిలో రివాల్వర్ ఉంది. అదే అతడి ధైర్యం. అందులో మిగిలినవి 4 బుల్లెట్లేనని అతడి మస్తిష్కం యోచించలేదు. రివాల్వర్ని ప్రత్యర్థి మీదకు గురిపెట్టే ట్రిగ్గర్ నొక్కాడు. ధన్! బుల్లెట్ రివాల్వర్లో నుండి రిలీజ్ అయింది. నరేష్ చటుకున పక్కకు తప్పుకున్నాడు. జుయ్యమని శబ్దం చేస్తూ అతడి పక్క నుండి దూసుకుపోయి గోడకు తగిలి కింద పడింది బుల్లెట్. గోడ పెళ్ల ఊడిపోయింది. ఆవేశంతో ఊగిపోతున్నాడు మునీర్. మరో 3 బుల్లెట్లున్నాయి. మనసులోనే లెక్కబెట్టుకున్నాడు నరేష్. మునీర్ చేతిలోని రివాల్వర్ మరొకసారి బుల్లెట్ని కక్కింది. మళ్ళీ పక్కకు గెంతి తప్పించుకున్నాడు నరేష్. ఇంకో 2 బుల్లెట్లున్నాయి నరేష్ లెక్క. అయితే మునీర్ ఇవేవీ ఆలోచించే స్థితిలో లేడు. ఆవేశంతో అతడి వేలు ఇంకోసారి ట్రిగ్గర్ మీద బిగుసుకుంది. నరేష్ పక్కకు గెంతాడు. ఆ బుల్లెట్ కూడా వృధా అయింది. అతడి పక్క నుండి దూసుకు వెళ్లి గోడను కొట్టుకుంది. 5 బుల్లెట్లయిపోయాయి. ఇక ఆఖరి బుల్లెట్ మిగిలింది. తనలో తాను లెక్కించుకుని నవ్వుకున్నాడు నరేష్. దెయ్యం పట్టినట్టు ఊగిపోతూ ఇంకోసారి ట్రిగ్గర్ నొక్కాడు మునీరు. బుల్లెట్ రిలీజ్ అయింది. నరేష్ మళ్ళీ పక్కకి జంప్ చేశాడు. బుల్లెట్ అతడి జబ్బను రాసుకుంటూ ముందుకు దూసుకుపోయింది. జబ్బ చురుకుమంది. గాయం అవలేదు. చేత్తో ఒకసారి తడుము చూసుకున్నాడు. రక్తం కారలేదు. రివాల్వర్లోని బుల్లెట్లు అయిపోయాయని అతడికి తెలుసు. ధీమాగా నిలబడ్డాడు నరేష్. మునీర్కి ఆ సంగతి తెలీదు. అసలు అతడి మనసులోకి బుల్లెట్లను గురించిన ఆలోచనే రాలేదు. అతడి వేలు మరొకసారి ట్రిగ్గర్ మీద బిగుసుకుంది. క్లిక్కుమంది. ఖాళీ ఛాంబర్ గిర్రున తిరిగింది. అచేతనుడయ్యాడు మునీర్. రివాల్వర్లోని బుల్లెట్లు అయిపోయిన సంగతి అప్పటికి గ్రాహ్యమైంది అతడికి. పరిస్థితి మళ్ళీ మొదటకొచ్చింది. ఇప్పుడు తను నిరాయుధుడు. ప్రత్యర్థి కూడా నిరాయుధుడే. అయితే అతడు కుంఫూలో నిష్ణాతుడు. తనకు కుంఫూలో అంత ప్రావీణ్యత లేదు. తనేం చెయ్యాలి? అనవసరంగా కోరి పరిస్థితిని తెచ్చుకున్నట్టయింది. తనలో తనే మదనపడసాగాడు మునీర్. నరేష్ యోయ్ పొజిషన్లో నిలబడ్డాడు. ప్రత్యర్థిని అతడు తీవ్రంగా గమనిస్తున్నాడు. అతడి భావాలను చదువుతున్నాడు. నరేష్ తీసుకున్న పొజిషన్ చూడగానే మునీర్కి పరిస్థితి అర్థమైంది. ప్రత్యర్థి తొందరపడదలుచుకోలేదు. తన మూమెంట్స్ ని గమనిస్తున్నాడు. తను ఏ విధంగా దాడి చేస్తాడా అని చూస్తున్నాడు. ఇక గత్యంతరం లేదు. మునీర్ కూడా యోయ్ పోచర్లోకొచ్చి నిలబడ్డాడు. అదంతా ఓరకంట గమనిస్తున్న నరేష్ లోలోపల నవ్వుకున్నాడు. అదే క్షణంలో అతడి నోటి నుండి ప్రళయ భీకరంగా వెలువడింది కుంఫు సింహనాదం. అతడి కాళ్ళు చేతులు విద్యుత్ వేగంతో కదిలాయి. మడిచి వదిలిన వాచి స్ప్రింగ్లా గాల్లోకి లేచాడు. కుడికాలు అత్యంత వేగంగా మునీర్ ఛాతివైపు దూసుకుపోయింది. దానిలో ఊహాతీతమైన బలం ఉంది. ఆ దెబ్బ తగిలితే ఇక ప్రత్యర్థి రక్తం కక్కుకోవలసిందే. మునీర్కి కూడా తెలుసా విషయం. అతడు వెంటనే ఎడమ చేతిని ముందుకు చాపి ఇన్నర్ బ్లాకింగ్ చేశాడు. నరేష్ మరొకసారి తళుక్కున మెరిశాడు. అతడి కదలికలు మునీర్ కంటికి కనిపించలేదు. దాని నుండి మునీర్ తప్పుకోలేకపోయాడు. అదే క్షణంలో మునీర్ తల దిమ్మెక్కిపోయింది. కళ్ళు బైర్లు కమ్మాయి. కళ్ల ముందు నక్షత్ర మండలం కదలాడింది. నరేష్ మరొకసారి గాల్లోకి ఎగిరి ఎడాపెడా 4 పంచులు కొట్టి వాణ్ణి యమపురికి పంపగలడు. కాని అతడా ఉద్దేశంలో లేడు. మునీర్ వ్యక్తిగతంగా తనకు శత్రువు కాడు. అతడిని అంతం చేసినందువల్ల అంతగా ఉపయోగం కూడా ఏమీ లేదు. అతడు తోక ముడిచి వెనకకు మరలేటట్లు చెయ్యాలి తప్ప చంపి లాభం లేదు. పైగా అతడి మీద తనకు ఎటువంటి పగ లేదు కూడా. తల పంకించి ఒక చేత్తో క్రాఫ్ని విశాలంగా సరిచేసుకుంటూ పక్కనే ఉన్న కిట్ బ్యాగ్ నందుకుని ఆ గదిలో నుండి బయటకు నడిచాడు నరేష్. నడవ విశాలంగా ఉంది. బయట ఎవరూ కాపలా లేరు. కాపలా పెట్టారో లేదో. తను ఎలాగూ వాళ్ల చేతిలో బందీ కనుక కాపలా అనవసరం అనుకున్నారో. తనను బంధించిన గది పక్కన మరొక గది ఉంది. దాని పక్కన ఇంకొకటి. అలా వరుసగా ఉన్నాయి చాలా గదులు. ఒక్కొక్క గదినే వెతుక్కుంటూ ముందుకు వెళుతున్నాడు నరేష్. చివరికి ఒక గదిలో కనిపించింది లలిత. ఆమె కాళ్ళు చేతులు కట్టేయబడి ఉన్నాయి. చటుకున ఆ గదిలోకి ప్రవేశించాడు నరేష్. అతడిని చూస్తూనే ఆశ్చర్యపోయింది లలిత. ఆనందంతో గట్టిగా అరవబోయింది. ష్ అంటూ పెదవుల మీద వేలుంచుకుని నిశ్శబ్దంగా ఉండమని సైగ చేశాడు. తన ప్రయత్నాన్ని అతి కష్టం మీద ఆపుకుని ప్రశ్నార్థకంగా చూసింది అతడి వైపు. చకచక ఆమె బంధాలను సడలించి విముక్తురాల్ని చేశాడు నరేష్.
ఇద్దరూ ఆ స్థావరం బయటకొచ్చారు. వాళ్ళని ఎవరూ అడ్డగించలేదు. అసలు ఆ స్థావరంలో ఎవరూ లేరు. ఉన్న మునీరు ఒక్కడు ఆ సమయంలో స్పృహలో లేడు. లలిత మౌనంగా అతడిని అనుసరిస్తోంది. ముందు ముందు ఓ విచిత్ర సంఘటన ఆమె కోసం ఎదురు చూస్తోందని ఆ క్షణంలో ఆమెకు తెలియదు. కాలు సొరచేప నోట చిక్కగానే విలవిల్లాడాడు వాసు. క్షణంలో తెప్పరిల్లి కాలును లాక్కోవడానికి ప్రయత్నించాడు. బలంగా తల విదిల్చిందా చేప. అతడి రక్తం ధారలుగా కారి నీటిని ఎర్రబరచసాగింది. వాసు మరిక ఆలస్యం చేయదలుచుకోలేదు. రక్తం వాసన చూస్తే మరిన్ని సొరచేపలు ఆ ప్రాంతంలోకి దూసుకొస్తాయని అతడికి తెలుసు. అదే జరిగితే అప్పుడు తప్పించుకోవడం కష్టమే కాదు, అసాధ్యమవుతుంది. చటుక్కున తన చేతిలోని ఎముకతో ఆ చేప కంట్లో పొడిచాడు. దాని కనుగుడ్డు చితికిపోయింది. బాధతో గిలగిల్లాడుతూ అతడి కాలుని వదిలేసింది. వాసు తన చేతిలోని ఎముకను మెరుపులా దాని రెండో దవడల మధ్య పెట్టాడు. ఇక నోరు మూయలేకపోయిందా చేప. కాలు చొచ్చుబడిపోయినట్లు అనిపించింది. అయినా పొట్టు విడవకుండా తీరం వైపు ఈదసాగాడు. రక్తం వాసనకు మరికొన్ని సొరచేపలు గుంపులు గుంపులుగా తన వైపుకి వస్తుండడం గమనించాడు. ఈత వేగం హెచ్చించాడు. ఒడ్డు ఇంకెంతో దూరం లేదు. 4 బారలు అంతే. ఆ దూరం కూడా అతడిని పోనిచ్చేటట్టు లేవా చేపల గుంపు. అతడు ఇంకేం ఆలోచించలేదు. బలాన్నంతటినీ భుజాల్లోకి తెచ్చుకుని చకచకా 4 బారలు వేశాడు. మరుక్షణం అతడికి స్పృహ తప్పిపోయింది. అతడి కళ్లకు చివరగా కనిపించిన దృశ్యం ఒడ్డున నిలబడి అతడి వంకే దీనంగా చూస్తోన్న జానీ. చాలాసేపటి వరకు లలిత నరేష్లు మాట్లాడుకోలేదు. ఆ స్థావరం దగ్గర నుండి సురక్షిత స్థానానికి వచ్చేశామని నిర్ణయించుకున్నాక నరేష్ పక్కకు తిరిగి లలితని అడిగాడు. అసలు ఏం జరిగింది? నువ్వు ఆ ఆటవికుడు వీళ్లకు బందీలుగా ఎలా చిక్కారు? ఆటవికుణ్ణి వాళ్ళు దేనికి చంపేశారు? లలిత కళ్ళు భయంతో చికిలించుకుపోయాయి. అప్రయత్నంగా ఆమె కుడి అరచెయ్యి గుండెల మీదకు పోయింది. ఓ గాడ్, వాళ్ళు నిజంగా రాక్షసులు ఆటవికుణ్ణి చంపేశారా? నమ్మలేనట్లుగా అడిగింది లలిత కొద్దిగా కంపిస్తున్న స్వరంతో. అవును, నీకు తెలీదా? తెలీదు. మనం ముగ్గురం చెట్టు కొమ్మల మీద నిద్రపోతున్నాం కదా. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఎవరో నన్ను తట్టినట్టయి ఉలిక్కిపడి లేచి కళ్ళు నులుముకుని చూశాను. నా ఉద్దేశంలో నన్ను నిద్రలేపింది నువ్వేనని. అయితే కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఎవరో 4 కొత్త వ్యక్తులు కనిపించారు. వాళ్ళని చూసి కెవ్వున అరవబోయాను. వాళ్ళల్లో ఒకడు చటుక్కున జేబులోంచి రివాల్వర్ని బయటకు లాగి నా మీదకు గురిపెట్టి అరవద్దు అన్నట్టు సైగ చేశాడు. టక్కున నా నోరు మూతపడిపోయింది. ఆ తర్వాత వాళ్ళు నన్ను కిందకి దింపారు. నేను గజగజ వణికిపోతూ వారి పక్కన నిలబడ్డాను. మీకు మెలకు వస్తుందేమోనని చూశాను. అబ్బే, ఎక్కడా ఆదమరచి నిద్రపోతున్నారు మీరు. దాంతో నాలో ఆశ కూడా చచ్చిపోయింది. అంతలోనే వాళ్ళు ఆటవికుణ్ణి లేపి వాడిని తళతళ మెరిసే కత్తితో బెదిరించారు. వాడు ఒకసారి అటు ఇటు చూశాడు. నా పరిస్థితిని గమనించి లొంగిపోయినట్లు చేతులెత్తేశాడు. వాడిని కిందకు దిగమని సైగ చేశాడొక ఆగంతకుడు. విల్లంబులతో సహా కొమ్మ మీద నుండి కిందకు దూకాడు. ఆటవికుడి ఆయుధానికి వాళ్ళు భయపడినట్లు లేరు. విల్లంబుల్ను విడిచేయమని అతడిని వాళ్ళు కోరలేదు. ఇంత జరుగుతున్నా వీరు మాత్రం లేవలేదు. మా ఇద్దరిని నడిపించుకుని అడవిలోకి బయలుదేరారు వాళ్ళు. ఒక అరగంట గడిచిన తర్వాత ఆ ఆటవికుణ్ణి దూరంగా తీసుకుపోయి వదిలేసి రమ్మని ఒక ఇద్దరిని పురమాయించాడొకడు. 2 దుండగులు ఆ ఆటవికుడితో పాటుగా మరొక వైపుకు అడవిలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నాకు తాగడానికి వేడి టీ ఇచ్చారు. అది తాగాను నేను. అంతే, మరుక్షణం నా కళ్ళు మూతలు పడిపోయాయి. తిరిగి కళ్ళు తెరిచేసరికి ఆ స్థావరంలో ఉన్నాను. బహుశా ఆ టీలో మత్తుమందు కలిపి ఉంటారు. మీరు కనిపించే వరకు మళ్ళీ వాళ్ళు నా దగ్గరకు కూడా రాలేదు. అది జరిగింది అంటూ అంతా వివరంగా చెప్పింది లలిత. సాలోచనగా తల పంకిస్తూ, ఐసే, అయితే నిన్ను రక్షించే తలంపుతో ఎదురు తిరిగి ఉంటాడా ఆటవికుడు. దాంతో వాళ్ళ ఆగ్రహానికి గురై వాళ్ళ తుపాకీ తోటాలకి బలైపోయి ఉంటాడు. కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడా ఆటవికుడు. పాపం, చివరి వరకు తమ నాయకురాలి ఆదేశాన్ని విస్మరించలేదు. నిజంగా ఆటవికుల్లో కూడా ఎంతటి ఉదాత్త గుణం ఉంది అన్నాడు నరేష్ విషాదంగా. అవును, ఈ ఆటవికుల్లో నీతుంది. దాన్ని వారు ఏనాడు జవదాటరు. ఆటవిక గూడెంలో ఉన్నప్పటినుంచి గమనిస్తున్నాను నేను అని ఒక్క క్షణమాగి, పాపం, నా కోసం బలైపోయాడన్నమాట. నిజంగా నాకెంతో బాధగా ఉంది ఇప్పుడు అంది లలిత. ఆమె భుజం తట్టాడు నరేష్ అనునయంగా. ప్రతిదానికి బాధపడుతూ కూర్చుంటే ఇక ఏ పని చేయలేం మనం. జరిగిందేదో జరిగిపోయింది. పోయినవాడు ఎలాగూ తిరిగి రాడు. బాధపడే ఉపయోగమూ లేదు.
కనుక ఇక ఇప్పుడు మనం కర్తవ్యం గురించి ఆలోచించాలి. అలాగే అన్నట్టు తలూపింది లలిత. మొత్తం మీద మంచి పథకమే వేశారు వాళ్ళు అన్నాడు నరేష్. ఇంతకీ వాళ్ళెవరో ఈ అడవిలో మన జోలికి దేనికొచ్చినట్లు? మనం చేస్తున్న పని వాళ్ళు చేస్తున్నారు. గుప్తనిధి అన్వేషణ. వాళ్ళు ధనరాజు మనుషులు. అందుకే మనల్ని కదలకుండా చేయడానికి బంధించాలనుకున్నారు చెప్పాడు నరేష్. అసలు సంగతి అది. మరెప్పటిదాకా చెప్పరే? అయితే ఇక నుంచి మనం మరింత జాగ్రత్తగా సంచరించాలన్నమాట అంది లలిత. అవును అన్నాడే కాని తనకు ఆ క్షణంలోనే తెలిసిన ఓ రహస్యాన్ని ఆమెకు చెప్పలేదు అతడు. అప్పటికే వాళ్ళు అడవిలోకి ఆ స్థావరం దగ్గర నుంచి చాలా దూరం వచ్చేశారు. ఇక ఇప్పుడు ఆ స్థావరం దగ్గర నుంచి ఎవరో వచ్చి హఠాత్తుగా తన మీద దాడి చేస్తారనే భయమేమీ లేదు. నీకు బాగా అలసటగా ఉన్నట్లుంది. కాసేపు ఇక్కడ ఆగి కాస్త ఏదైనా తిని కొద్దిగా విశ్రాంతి తీసుకుందామా అడిగాడు నరేష్. అప్పుడు సమయం సాయంత్రం 4 గంటలైంది. సూర్యుడు పశ్చిమాద్రికి పరుగులు తీస్తున్నాడు. రవి కిరణాలు ఏటవాలుగా పడి చెట్ల నీడలు మరింత పొడుగ్గా తయారవుతున్నాయి. లలిత తల ఊపింది. 4 అయిపోయింది టైం. ఇప్పుడు ఇక్కడ ఆగితే ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందేమో ఈ రాత్రి. ఇక్కడ ఉండడం క్షేమమేనంటారా అడిగిందామె సందేహంగా. ఏం పర్వాలేదు. ఆ దుర్మార్గులు ఇక్కడికి రాగలిగారంటే ఇక ఎక్కడికైనా రాగలరు. ఒకవేళ వాళ్ళు అంతటి సమర్థులైతే మనం ఆపలేం. లేదా వాళ్ళకి మన ఆచూకీ దొరికే సమస్య ఉండదు. సో నువ్వు కంగారు పడవలసిందేమీ లేదు అన్నాడు భుజానికున్న కిట్ బ్యాగ్ని కిందకు దించుతూ. అప్పుడు కూడా ఆ రహస్యాన్ని ఆమెకు చెప్పలేదు. లలిత ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. బ్యాగులోంచి ఓ పెద్ద బెడ్షీట్ని తీసి నేల మీద పరిచాడు నరేష్. కిట్ బ్యాగులోంచి తిండు ఫుడ్డు ఫ్రూట్స్ తీసి దాని మీద ఉంచాడు. ఇద్దరికీ ఎంతో ఆకలిగా ఉంది. తినుబండారాల్ని చూడగానే లలిత కూడా సర్దుకుని దుప్పటి మీద కూర్చుంది. ఆ క్షణంలో ఆమెకు తెలీదు ముందు ఏం జరగనుందో. వాసు కళ్ళు తెరిచి చూసేసరికి వాగు తీరాన పొదల్లో పడున్నాడు. కాలి నుండి ఇంకా రక్తం స్రవిస్తూనే ఉంది. అతడి పక్కనే నేల మీద పడుకునుంది జాని. కాలు మీద ఏదో పోగుతున్నట్లు అనిపించింది వాసుకి. చటుక్కున తల తిప్పి చూశాడు. ఓ చిన్న కొండముచ్చు పిల్ల అతడి కాలును నాకుతూ కనిపించింది. చటుక్కున తన కాలును వెనక్కి లాక్కుందామని ప్రయత్నించాడు. అయితే అతడి కాలు కదల్లేదు. కాలు చెచ్చుబడిపోయినట్లు అనిపించింది. అతడి వైపు జాలిగా చూసిందా కొండముచ్చు పిల్ల. నీరసంతో అతడి కళ్ళు బరువుగా మూతలు పడ్డాయి. మగతలోకి జారుకున్నాడు. మళ్ళీ అతడు కళ్ళు తెరిచి చూసేసరికి ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఇప్పుడు అతడు పొదల మధ్యలో లేడు. ఓ విశాలమైన కొండగుహలో ఉన్నాడు. కాలంతా పచ్చగా ఉంది. కాలికి ఎవరో ఆకుపసరు వేశారని చూడగానే అర్థమైంది. అటు ఇటు తల తిప్పి చూశాడు. తల దగ్గర ఒక అరటి గెలుంది. మగ్గిన అరటిపళ్ళు సువాసనలు వెదజల్లుతున్నాయి. పక్కనే కూర్చుని ఒక చిన్న అరటిపండుని తోలు వలిచి చకచకా తింటూ కనిపించింది కొండముచ్చు పిల్ల. అతడు కళ్ళు తెరవడం చూసి చేతిలోని అరటిపండు తోలును విసిరేసి సంతోషంగా కిచకిచమంటూ మరింత దగ్గరకు చేరింది. గెల నుండి ఒక అరటిపండులాగి అతడి చేతికి అందించింది తినమన్నట్టుగా. దానివైపు కృతజ్ఞతగా చూశాడు. పండందుకుని ఒలిచి నోట్లో పెట్టుకున్నాడు. అదే సమయంలో కిచకిచమంటూ శబ్దం వినిపించింది బయట నుండి. మరొక అరటిగెలను భుజాన వేసుకుని జానీని వెంటబెట్టుకుని లోపలికొచ్చింది పెద్ద కొండముచ్చొకటి. చూడగానే అది కొండముచ్చు తల్లి అని ఇట్టే అర్థమైంది వాసుకి. క్షణకాలం చలించిపోయాడు వాసు. ఆ మూగజీవాలు తన మీద ప్రదర్శిస్తోన్న ప్రేమాభిమానాలకు ఆప్యాయతకు అతడి మనసు ఆనందంతో నిండిపోయింది. అతడిని చూడగానే తోక ఊపుకుంటూ బిగ్గరగా సకిలించింది జానీ సంతోషంగా. చేతిని గాలిలోకి లేపి ఆడిస్తూ దాన్ని పలకరించాడు వాసు. పెద్ద కొండముచ్చు నెమ్మదిగా అతడి పక్కన చేరింది. ఆ క్షణంలోనే మళ్ళీ స్పృహ కోల్పోయాడు. ఇద్దరూ మంచి ఆకలి మీద ఉన్నారేమో. ఆవురావురుమని లాగించేశారు ఆ ఆహార పదార్థాలు. చివరలో ఓ టాబ్లెట్ ఇచ్చి ఓ చిన్న సీసాలో ఉన్న ద్రవాన్ని తాగమని లలితకిచ్చాడు నరేష్ ముసిముసిగా నవ్వుతూ. ఏంటిది? ఎందుకా నవ్వు? సందేహంగా అడిగిందామె. ఆ మాత్ర తిన్నది అరగడానికి, ఆ ద్రవం దాహం తీరడానికి చెప్పాడు నరేష్. ఆ బిళ్ళని మింగి ఆ ద్రవం 2 గుక్కలు గటగటా తాగేసింది లలిత. అతడింకా నవ్వుతూనే ఉన్నాడు. ఆ నవ్వు దేనికి? ఈసారి సీరియస్గా అడిగిందామె. అది మత్తు పానీయం. అయినా ఈ స్థితిలో దాహం తీరాలంటే అంతకంటే మంచి మార్గం నాకు కనపడలేదు. అది నువ్వు తాగుతుంటే నవ్వొచ్చింది నాకు అంతే. తాపీగా అసలు విషయం బయట పెట్టాడు నరేష్. ఇంకా అలా నవ్వుతూనే ఉన్నాడు. యూ సిల్లీ, అసలు నీకు మేనర్స్ ఉందా? దాహం తీరకపోతే నేనేమైనా చచ్చిపోతానా? నాకు మత్తు పానీయం ఇవ్వడం ఏమిటి? కోపంగా గింజుకుంటూ అడిగింది లలిత.
మరి అన్నన్ని మాటలనకు బేబీ. నాకు విచారిస్తావు. అదేంటో చెబితే నువ్వొక్క చుక్క కూడా తాగవు. ఆ సంగతి నాకు తెలుసు. అయితే దాహం తీరడానికి మాత్రమే కాదు, నీ అలసట, బడలిక కూడా పూర్తిగా తగ్గిపోవడానికి కూడా అది పరమ ఔషధంలా పనిచేస్తుంది. ఏదైనా ఒక పరిమితికి లోబడి మంచే చేస్తుంది. అది తాగినంత మాత్రాన ఏదో వ్రతభంగం కలిగినట్లు నువ్వు భావించనవసరం లేదు. నువ్వు తీసుకుంది మత్తు పానీయంగా భావించనవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని నువ్వు ఒక ఔషధంగా అనుకోవచ్చు. కాసేపాగి చూడు, దానివల్ల ఎటువంటి పరిణామం ఏర్పడుతుందో వివరించాడతడు. అయినా కోపం తగ్గక విసురుగా ఆ సీసాను అతడి చేతిలో పెట్టిందామె. చిన్నగా తల పంకించి తాను కూడా ఓ 3 గుక్కలు గటగటా తాగి తిరిగి కిట్లోపల పెట్టాడు నరేష్. అప్పుడు గమనించింది లలిత. ఆ సీసా పక్కనే ఏవో చిన్న చిన్న సీసాలు, వాటిలో ఏదో తెల్లని పొడి. వాటి వంక చూపిస్తూ అదేంటి, అవి మత్తుమందులేనా అని అడిగిందామె, కళ్ళు ఇంతంత చేసుకుని ఆశ్చర్యంగా. ఈసారి కోపగించుకోవడం నరేష్ వంతైంది. అసలు నీ కంటికి నేనెలా కనబడుతున్నాను? మత్తు పదార్థాలకి బానిసలా కనబడుతున్నానా? కోపంగా అడిగాడు. తత్తరపడుతూ అబ్బే, ఈ సీసా పక్కనుంటే అవి ఏ హెరాయిన్ పౌడర్లో అనిపించి అడిగానంతే అందామె. ఆమె కూడా కొంటిగా నవ్వింది. అప్రయత్నంగా నరేష్ దవడలు బిగుసుకున్నాయి. అవి అటువంటివేమీ కాదు. అది నిజంగా మెడిసనే. అడవుల్లో ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనని వెంట తెచ్చాను అంటూ అవి ఏ మందులు ఎలా పనిచేస్తాయో క్షుణ్ణంగా వివరించాడు. అప్పటికే లలితకి తొలికిక్కెక్కింది. తల తిరుగుతున్నట్లు, గాలిలో తేలిపోతున్నట్లు వింత అనుభూతి ఆమెను ఆవహించింది. ఆ అనుభవం మరింత కావాలని మనసు మారం మొదలుపెట్టింది. నరేష్, దాహం తీరలేదు, ఇంకొంచెం, మరో 2 గుక్కలివ్వవు, తాగుతాను. ముద్దగా వెలువడ్డాయి ఆమె గొంతులోంచి మాటలు. నరేష్కి ఆమె పరిస్థితి అర్థమైపోయింది. ఆమెను కవ్వించి ఏడిపించాలనిపించింది అతనికి. దాహం కదూ? అవును, నాకు బాగా వేస్తోంది. ఆ టిండు ఫుడ్ తినడం వల్ల అనుకుంటాను. ఆ అన్నట్లు ఇప్పుడు గుర్తొచ్చింది. ఈ దగ్గరలోనే ఒక సెలయేరు ఏదో ఉండాలి. నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. అప్పుడిద్దరం సుష్టుగా తాగొచ్చు అంటూ లేవబోయాడు. వద్దొద్దు, ఇప్పుడు వెతుక్కుంటూ ఏం వెళతావులే. నువ్వు వెళితే మళ్ళీ నేనిక్కడ ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. నాకు అసలే భయంగా ఉంది. నువ్వు లేకుండా ఒంటరిగా ఉండలేను బాబు నేను అందామె అతడిని వారిస్తూ. అయితే మరి ఇప్పుడెలా? దాహం తీరే మార్గం ఏముంది? అయోమయం నటిస్తూ ఆమె వంకే చూస్తూ అడిగాడు నరేష్. ఆమె ఎందుకు దాహం ఉందో అతడికి తెలుసు. ఒక్క క్షణం తటపటాయించి అంతలోనే తేరుకుని, ఇందాక ఏదో ద్రవం తీసావుగా, అది మళ్ళీ తీసివు, 2 గుక్కలు తాగుతాను అంది లలిత తెగింపుగా. ఆమె మాటలు ఇప్పుడు మరింత ముద్దగా ఉన్నాయి. ఆమె ఒళ్ళు తూలుతోందని జాగ్రత్తగా గమనిస్తే తేలిగ్గానే తెలిసిపోతుంది. నోనో, అది మళ్ళీ తాగితే ఈసారి మత్తెక్కుతుంది. నిజంగా తాగుబోతులం అవుతాం మనం, వద్దు అన్నాడు నరేష్ సీరియస్ గా. మరీ అంత చాదస్తంగా మాట్లాడతావేంటి నువ్వు? మనం తాగడం లేదు. దాహం తీర్చుకోవడానికి ఆ పానీయాన్ని పుచ్చుకుంటున్నాం అంతే. మనం తాగుబోతులం కాదు. నరేష్, ప్లీజ్ ఓ 2 గుక్కలివ్వవు? దీనంగా బ్రతిమాలే ధోరణిలో అడిగిందామె. నరేష్ లోలోపల నవ్వుకుని మౌనంగా ఉండిపోయాడు. ఏంటి, ఉలుకు పలుకు లేకుండా అలా ఉండిపోయావు? నాకు దాహంగా ఉంది, ఆ డ్రింకు కావాలి అసహనంగా అంది లలిత. అయినా బదులు పలకలేదు నరేష్. 2 చేతులతో అతడి భుజాలు పట్టుకుని కుదిపేస్తూ ప్లీజ్ నరేష్, ఆ డ్రింక్ ఇవ్వవు అంటూనే ముందుకి తూలింది లలిత. ఒక్కసారిగా నరేష్ సీరియస్ మూడ్లోకొచ్చేశాడు. ఆమెకి తలదాకా కైపెక్కిపోయింది. ఆమె మనసు మరింత మొత్తును కోరుకుంటోంది. ఆ విషయం అతడికి తెలుసు. ఏమాత్రం ఆలస్యం చేసినా ఆమె ఇక తాగుడు రుచి మరిగే ప్రమాదం ఉంది. ఆలోచనలతో నరేష్ మస్తిష్కం వేడెక్కిపోతుంది. లలిత ముందుకొంగి కుడి చేతిని ముందుకు సాచి కిట్లోంచి ఆ సీసాను అందుకోబోయింది. చటుకున ఆమె చేతిని పట్టుకుని వెనక్కి గుంజాడు నరేష్. నీకే చెప్పేది, ఇంకా పానీయం తీసుకోవడం మంచిది కాదు గట్టిగా అరిచాడు. ఆమె తొణకలేదు. ఏం పర్వాలేదు, నాకేమీ కాదని చెప్పానుగా అంది నిర్లక్ష్యంగా. అంటూనే మళ్ళీ ముందుకు వంగింది. ఆమెను మళ్ళీ వెనక్కి గుంజాడు నరేష్. అయితే ఆమె అతడి పట్టును విడిపించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. కానీ అతడామెకు ఆ అవకాశాన్ని ఏమాత్రం ఇవ్వలేదు. లలిత అంతరంగం విలవిల్లాడిపోతుంది. బలంగా అతడిని విదిలించింది. అతడు ఆమెని గట్టిగా పట్టుకుని వెనక్కి లాగుతూనే ఉన్నాడు. ఆమెలో ఆరాటం మరింత పెరిగిపోతోంది. అది ఎటువంటి ప్రమాదానికి దారితీస్తుందో తెలుసుంటే ఆమె అలా ప్రవర్తించేది కాదు ఆ క్షణంలో. కొద్దిగా కోలుకోవడానికి 5 రోజులు పట్టింది వాసుకి. ఆ 5 రోజులు ఆ మూగజీవాలే అతడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాయి. రకరకాల పళ్ళు, ఫలాలు అడవిలోంచి తీసుకొచ్చేది తల్లి కొండముచ్చు. వాటిని బ్రతిమాలో బలవంతానం అతడి చేత తినిపించేది పిల్ల కొండముచ్చు.
రోజూ 2 పూట్ల కాలికి ఎక్కడ్నుంచో తెచ్చిన ఆకు పసరుతో పూత పూసేది పెద్ద కొండముచ్చు. అది తల్లి ప్రేమను మరిపిస్తే పిల్ల కొండముచ్చు ప్రేమను మరిపించే విధంగా ప్రవర్తించేది. ఇక గుర్రం జాని ఎటుపోయినా గంటకొకసారొచ్చి అతన్ని దర్శించుకుని పోయేది. తనకు ఎటువంటి సంబంధమూ లేని ఆ మూగ జీవాలు కనబరిచే ఆప్యాయత, ఆత్మీయత, అనురాగాలు చూసి వాసు మనసు ఆదరపూరితమయ్యింది. ఏనాడో ఎన్ని జన్మల క్రితమో తను చేసిన పుణ్యఫలమే వాటి రూపంలో తనను ఆదుకుంటోంది అనిపించేదతడికి. తను కోలుకున్నాక ఏం చేసి వాటి రుణం తీర్చుకోవాలో అతడికి అర్థం కాలేదు. ఏం చేసినా అవి తనకు చేసిన మేలు ముందర దిగదుడిపే అవుతుందనిపించింది అతడికి. ఆలోచనల్లోంచి తేరుకుని పక్కకు చూశాడు. ఎదురుగా అతడి వంకే చూస్తూ నిలబడింది జానీ. ఎందుకో ఆ క్షణంలో జానీని చూడగానే అతడికి నరేష్ గుర్తుకొచ్చాడు. అతడిప్పుడు ఎక్కడున్నాడో, ఈ అడవిలో ఏం చేస్తున్నాడో? రకరకాల ఆలోచనలు అతడి అంతరంగాన్ని కందిరేగల్లా ముసురుకున్నాయి. అంతలో జానీ ముందుకొచ్చి మూతితో అతడిని నాకుతూ ఎలా ఉంది అన్నట్టుగా అతడి వంక ప్రశ్నార్థకంగా చూసింది. వాసు దాని నుదుటిన ప్రేమగా రుద్దుతూ నాకిప్పుడు పర్వాలేదు జానీ, ఐఆమ్ ఆల్ రైట్ అన్నాడు అభిమానంగా. తోక ఊపి చిన్నగా సకిలించి తన సంతోషాన్ని వ్యక్తపరిచిందా మూగజీవి. నెమ్మదిగా లేచి కూర్చున్నాడు వాసు. సరిగ్గా అదే సమయంలో బయటనుంచి ఏవో రకరకాల పళ్ళు తీసుకుని ఊపుకుంటూ లోనికొచ్చింది తల్లి కొండముచ్చు. తెచ్చిన పళ్లను అతడి తల దగ్గరుంచి 2 చేతులు చిత్రంగా తిప్పుతూ తినమన్నట్టు సైగ చేసింది. వాసుకేమాత్రం ఆకలిగా లేదు. దాని మాటను తీసేలేక కొన్ని పళ్ళు తీసుకుని తిన్నాడు.